వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తన లాయర్ను ముందు కూర్చోబెట్టుకుని చెప్పిన అబద్ధం చెప్పకుండా వింత మాటలతో వాళ్ళని ఆనందింపజేసి జబర్దస్తి కామెడీ స్క్రిప్ట్ చేశాడు ఆయన. ఇంకో పక్క రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ప్రభుత్వం అనుమతించిన దానికంటే, ప్రభుత్వం అంటే న్యాయస్థానం అనుమతించిన దానికంటే ఎక్కువ ములాఖతులు పొందుతూ సర్వసేవలు అనుభవిస్తున్నాడు మిథున్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కామెడీ స్క్రిప్ట్ ఏంటి, అక్కడ అధికారులు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు, రూల్స్ అతిక్రమించి ఎందుకు మిథున్ రెడ్డికి సేవలు చేస్తున్నారు, వీటన్నిటి మీద విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. జగన్ రెడ్డి కామెడీ స్క్రిప్ట్ చూసాం నిన్న, అలాగే రెండో పక్కన మిథున్ రెడ్డి సేవలు చూసాం. దీన్ని ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వాళ్ళ పార్టీకి సంబంధించిన లీగల్ డిపార్ట్మెంట్తో ప్రెస్ పెట్టుకున్నాడండి. చాలా అద్భుతంగా కళ్ళార్పకుండా ఎప్పుడూ చెప్పేటువంటి అబద్ధాలనే, పిహెచ్డీ ఎవరిని ఇస్తే కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పి వాళ్ళకి ఎవరిని పిహెచ్డీ లాంటిది పెడితే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ వస్తాడు. డబుల్ పిహెచ్డీ ఇవ్వచ్చు. అంటే ఆ విధంగా అంటే నేను అనుకోవడం రామబ్రహ్మం గారు ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి ఏమైనా బాధపడుతున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే తప్పులు చేసిన వ్యక్తే ఎదుటివాడు నా తప్పులు చేస్తున్నాడు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నా, అది ఒక విధమైనటువంటి మానసిక వ్యాధి. అక్రమాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, ప్రభుత్వం కక్షధోరణ చర్యలతోటి అరెస్టులు చేస్తుంది, పైన దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూస్తే ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుందో తెలుసు కదా అనేటువంటి వ్యాఖ్యలు. దేవుడు చూడబట్టకి ఈ పరిస్థితి అదే మరి ఆ విషయం అతను తెలియదా? అసలు అన్యాయాలకి అక్రమాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గత 5 సంవత్సరాలు ఎటువంటి కార్యక్రమాలు చేశారో మనం చూసాం కదండి. ఎక్కడ మాట్లాడించిన పరిస్థితి ఉందా? ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఎవరినైనా మీడియా వారితో సహా మీడియా గొంతు నొక్కడానికి 2430 అని బిల్లు తీసుకొచ్చి మీడియాని కూడా గొంతు నొక్కేలా చేసినటువంటి వ్యక్తులు, అక్రమాల దౌర్జన్యాలకి ప్రతిగా నిలిచిన వ్యక్తులు ఈరోజు వచ్చి మనం మాట్లాడతారు. అక్కడ ఉన్నటువంటి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి వీడియో. ఈయన మాట్లాడే మాటలకి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు నవ్వుకుంటారు, లోపల ముసిముసి చూస్తున్నారు, ఏంటి ఏం మాట్లాడుతున్నాడు ఈయన అని. అదే ఎవరో అన్నారండి, ఇప్పుడు ప్రపంచంలో అంతా తీవ్రవాదం పెరిగిపోయింది కాబట్టి మనం అందరం ప్రపంచ ప్రజలందరూ కలిసి ఉండాలి అని ఒక శాంతి మహాసభలలో బిన్ లాడెన్ పెడితే ఎలా ఉంటుంది? అలా ఉంది. జగన్మోహన్ రెడ్డి నీతి నిజాయితీలు వీటి గురించి మాట్లాడితే అసలు మీరు చూడండి, వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయవాదులు, నేను లా చదివిందే జగన్మోహన్ రెడ్డి అంటే కేసుల గురించి వాదించడానికేమో అనుకుంటాను నేను. అంతే, కేవలం కొంతమంది 100 మంది లాయర్లు అదే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళ కేసులు వాదించడానికే లా చదువుకున్నట్టు, వీళ్ళ కేసుల మీదే ఆధారపడి కొంతమంది కేంద్రంలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళు కూడా అదే పరిస్థితి. అటువంటి వ్యక్తులందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటుంటే అది ఏదో దొంగల ముఠా సభలాగా ఆ డెన్లో సమావేశం అవుతారు చూసారా, అలాగే మాట్లాడి ఏం మాట్లాడడానికి అర్హత ఉందండి? ఇప్పుడు తండ్రినే ఏవని కేసులు ఇరికించాడు, ఆస్తి గురించి తల్లి చెల్లినే బయటికి గంటేశాడు. అటువంటి వ్యక్తి నా అన్న, నా అక్క, నా చెల్లి ఏ విధంగా ప్రజలకు ఏ విధంగా సాయం చేస్తాడైనా? జరిగింది మనకు అందరికీ తెలిసే కదా. అంటే ఒక విధమైనటువంటి ఒక మానసికంగా అతను ఏం చెప్తున్నాడో కూడా అర్థం కాని పరిస్థితుల్లో నేను కూడా స్క్రిప్ట్ రైటర్ మార్చుకోవాలండి. అతను స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు, స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేడు, చదవలేడు. ఆ రాసిచ్చేవాడు చాలా కష్టకట్టి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి మీద. అంటే చాలా కామెడీగా మనం ఏ రాసిచ్చినా చదువుతాడు అనేటువంటి భ్రమలో ఉన్నారేమిటా, కానీ చెప్పిందే చెప్పి పాడిందే పాటరా పాసిపడ్డ దాసరా అంటారు చూసారా, అదే మాట అంటే ఇంకంతే. ఈ 14 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అన్యాయాలు చేస్తుంది, అక్రమాలు చేస్తుంది, రాష్ట్రంలో పెట్టుబడిదారులు చూడడానికి భయపడుతున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేయట్లేదు, శాంతి భద్రతలు లేవు. ఇదే మాట వాళ్ళ పేపరు కన్నీటితో తడిసి ముద్దైపోతుందండి. వీళ్ళ అబద్ధాలతోటి, వీళ్ళ ఏడుపులతోటి, పొడబొబ్బలతోటి గత 5 సంవత్సరాల్లో అసత్యాలు, ఇప్పుడేమో ఏడుపులు పొడబొబ్బలు. ఆ పేపరు కనీసం ప్రజల తరపున మాట్లాడదామనే ఒక పత్రికా విలువలు వాళ్ళకి లేవు. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి విలువల గురించి మనం మాట్లాడలేం, మద్యం గురించి కూడా మాట్లాడాడు. మిథున్ రెడ్డి గారికి సంబంధం ఏంటి? ఆ తండ్రి మీద కక్షతో చంద్రబాబు నాయుడు గారు కక్షతోటి ఇరికించాడు, సిట్టు వాళ్ళు దొరికేశారు, ఆ డబ్బులు పట్టుకెళ్ళి వాళ్ళే పెట్టి అక్కడ ఫోటోలు తీస్తున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థం అవదు. మిథున్ రెడ్డి ఢిల్లీలో ఉంటాడు, అతని సంబంధం ఏంటి? కనీసం అతని తండ్రి ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా కాదు, అతనికి సంబంధం ఏంటి? అంటే ఒక విధమైనటువంటి అబద్ధాలు వెళ్ళి పదే చెప్తే నమ్ముతారు అనేటువంటి భ్రమల్లో ఇంకా ఉన్నాడు. పైగా దేవుడు ప్రజలు అనేటువంటి మాటలు. దేవుడు మీరు అన్నట్టు దేవుడు చూడబట్టే కదా మీరు చేసిన అక్రమాలు అన్యాయాలు చూడబట్టే 151లోంచి మధ్యలో 5 ఎత్తిపోయారు, 11 స్థానం ఉంచారు. అక్కడ
మరి ఇంకా అదే అబద్ధాలు అదే విధంగా చెప్పి ప్రజలను మభ్య పెడతామంటే ఇంకెన్నాళ్ళు? కనీసం దానికి ఒక విధానం ఉంటుంది. సరే, ప్రజలు మనకు ఎందుకు తీర్పునిచ్చారు, మనం మంచిగా చేసామని అనుకుందాం ఆయన దృష్టిలో. అయినా సరే మనకు ప్రజలు ఇటువంటి తీర్పు ఎందుకు ఇచ్చారు, ఒకసారి సమీక్ష చేసుకుందాం, ఆత్మవిమర్శ చేసుకుందాం. అదేమీ లేదే, మళ్ళీ మొదటికే ప్రజలే తప్పు చేసినట్టుగా మొత్తం. అంటే ఒక విధమైనటువంటి ఆ మానసిక స్థితిలోకి వెళ్ళిపోయింది అతను. ఎందుకంటే నేను అనుకోవడం రామబ్రహ్మ గారు, ఖచ్చితంగా మిగతా కేసుల్లో ఎక్కడ తప్పించుకున్నా లిక్కర్ కేసు మరీ ఉచ్చు బిగించుకుంటుంది అతనికి. ప్రధానమైనటువంటి వ్యక్తులు అందరూ వెళ్ళిపోయారు. కానీ దాంతో ఏమంటున్నాడో, కొంతమందిని బెదిరించి భయపెట్టి వాళ్ళని అప్రూవర్గా మార్పించి స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళే బెదిరిపోయారు, అప్రూవర్గా మారే అవకాశం ఎవరున్నారు? ఇప్పుడు అదే పేపర్లో చూస్తున్నాం కదండి, ఆ వెంకటేష్ నాయుడు అన్న కూడా మా ఓడు కాదన్నారు. అతను అరెస్ట్ చేసినప్పుడేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడిని ఎలా అరెస్ట్ చేస్తారంటారు, డబ్బులతో దొరికిన తర్వాత ఏమో అతనికి మాకు సంబంధం ఏంది అంటారు. ఇద్దరు కలిసి వ్యాపార పని మీద శ్రీలంక పారిపోతుంటే పట్టున్నారు విషయం అసలు ఏంటిది, అది ఏం మాట్లాడతారో. చంద్రబాబు నాయుడు గారితో ఫోటోలు దిగాడు, ఆయన తెలుగుదేశం పార్టీ వ్యక్తి, లోకేష్తో ఫోటోలు దిగాడు. అటువంటి మాకు పార్టీ సంబంధం ఏంటి అంటే, వీళ్ళకి అనుకూలం అయితే మా వాళ్ళు, కాకపోతే మన వాళ్ళు కాదు. గతంలో కూడా అండి, ఎలక్షన్స్ ముందు కూడా అదే మాట మాట్లాడారు కదా. పట్టభద్రుల ఎన్నికల్లో ఓటమి వచ్చిన తర్వాత ఏమన్నారండి, ఆ ఓటర్లు మా వాళ్ళు కాదన్నారు. సజ్జల రామకృష్ణ బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ ఓటర్లు మా వాళ్ళు కాదన్నాడు. ఇప్పుడు అంతే. నేను అంటే పదే పదే ఈ విషయాల్లో ఈయన ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక మందితో ఫోటోలు దిగాడు. అసెంబ్లీలోనే చంద్రబాబు గారితో ఫోటో దిగాడు. ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఫోటోలు దిగినాడంతా సబ్ జైల్లో రాజమండ్రి జైలు ఉన్నారు కదా. మరి అటువంటి వ్యక్తి ఫోటోలు దిగినంత మాత్రాన ఆ పార్టీకి వెళ్ళిపోతారా? వ్యాపార లావాదేవీలు డబ్బులతో దొరికినాయి, ఏంటి సంబంధాలు, సిట్టు చాలా చక్కగా నిష్పక్షపాతంగా విచారణ చేసి మొత్తం దర్యాప్తు బయట పెడుతుంది. ఆధారాలన్నీ డిజిటల్ ఆధారాలు కూడా బయట పెడుతుంది, గూగుల్ టేక్అవుట్స్తో సహా బయట పెడుతుంది. అవన్నీ కూడా కాదని ఆ డబ్బు కాదంటారు. మరి దాంట్లోనేమో 2000 నోట్లు ఉన్నాయి, అది ఎప్పుడు అని ఒకడో. ఇంకొక వ్యక్తి వచ్చి అంటాడు, మా పేరు లాంటి వాడు, ఆ 12 గంటలు కదా 11 కోట్లు ఉన్నాయి, ఇంకో కోటి ఏమైపోయింది ఆయన ఏదో అక్కడికి తీసుకెళ్ళి పెట్టినట్టుగా. అంటే కనీసం మనం మాట్లాడింది ప్రజలు చాలా గమనిస్తున్నారు, దొరుకుతున్నాం అనేటువంటి విషయం కూడా లేకుండా మాట్లాడతాను. అంటే కామెడీ అవుతున్నామన్న సుహం లేదండి. ఇంకా ఏం లేదు, వాళ్ళకి ఏదో రకంగా పబ్లిక్లో ఉండాలనే ఉద్దేశంతో పార్టీ మునిగిపోయిన నావలా ఉంది. ఖచ్చితంగా మన వైపు కూడా వస్తుంది కేసు విషయాన్ని తప్పించుకోవడానికి, ఏదో రకంగా మభ్యపరచడానికి చేసే కార్యక్రమం. తర్వాత మీరు అన్నారు రాజమండ్రి సెంట్రల్ జైలు. ఈరోజు నిజంగా చూస్తే అది రాజమండ్రి సెంట్రల్ జైలా లేకపోతే తాడేపల్లి ప్యాలెసా అట్టాగా ఉందండి, అర్థం అవ్వట్లేదు. తాడేపల్లి ప్యాలెస్లో వీళ్ళంతా సుఖ సౌకర్యాలు ఉంచుతారో అలాగే వాళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇలా ప్రజలు అడుగుతున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టిన తర్వాత కొన్ని నిబంధనలు పెట్టిన తర్వాత జైలు అధికారులు ఎందుకు ఈ విధంగా వాళ్ళకి ఇస్తున్నారు? సామాన్యులకైతే ఇస్తారా? అవును, వాళ్ళు ఇంటి భోజనాలు కావాలి, రోజుకి 1 మిలాఖత్ అంటే 2 మిలాఖత్తులు ఇవ్వడాలో, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, మనకి మంచాలు పరుపులు ఏది కావాలితే అది ఏర్పాట్లు చేయడాలు. అది అతను ఏమన్నా స్వాతంత్ర సమయోధుడా? ప్రజల తరపున పోరాడి జైలుకి వెళ్ళిన వ్యక్తి. ప్రజల ఆస్తులు నిజంగా చెప్పాలంటే ప్రజలని ప్రాణాలు కొలగొట్టి దోసిన సొమ్మది. సార్ నిన్న మొలాగతులో పాల్గొన్న 3, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజా జక్కంపూడి రాజా, 3వ వ్యక్తి తలసల రఘురాం. జక్కంపూడి రాజాను బయట పెట్టి వీళ్ళిద్దరే వెళ్ళి మంత్రాలు జరిపారండి గంట. అక్కడ మనస్తాపం చెందామంటే 3 లోపలికి వస్తే నన్ను బయట నుంచి పెట్టి ఆడు సీక్రెట్గా మాట్లాడటం ఏంటి అంటే, నేను పరాయి వాడినా అన్న బాధతో ఆయన బయటకు వచ్చిన తర్వాత వ్యాఖ్యలు కూడా వినిపించినాయి. అంటే వాస్తవం. ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే అవసరం ఉంటుందో, ఒక పన్నడానికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో అవన్నీ చేస్తూ ఉంటారండి. ఇంకా ఇప్పుడు ఆయన తండ్రి ఉన్నాడు, ఆయన ఎటువంటి వ్యక్తో మనకు తెలుసు. చిత్తూరు జిల్లాలో ఒక మాఫియా సామ్రాజ్యాన్ని ఎన్నుకున్నాడు. ఒక ఎర్రచందనం ఎందుకు వెళ్ళిపోతుందో ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. లెక్కలకు సంబంధించిన వాళ్ళకి సంబంధించినటువంటి సంస్థలే ఉన్న కంపెనీసే ఉన్నాయి. ఇదంతాను జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నుంచి డైరెక్షన్లో సజ్జల గారు ఇలాంటి వాళ్ళు స్క్రిప్ట్లు పెడితే ఆడికెళ్ళి ఎన్ని చేస్తారు, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా చేయాలి ఏంటన్నది. నేంటుంది వాళ్ళు మాట్లాడేదానికంటే జైలు అధికారులకు ఏమైంది? వాళ్ళు కోర్టు ఇచ్చినటువంటి నిబంధనలు పాటించాలి కదా. ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చాలామంది ఉంటారండి, వాళ్ళందరికీ ఇటువంటి వర్తిస్తారా? ఈయనకే ఎందుకు ఇస్తున్నారు? అసలు ఏంటి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు జైల్లో పెట్టినప్పుడు కనీసం ఆయనకి ఒక మాజీ ముఖ్యమంత్రిగాను అంత సీనియర్ రాజకీయ నాయకుడిగా ఆయన కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, అవి కూడా ఇవ్వకుండా పైన డ్రోన్ కెమెరాలతో తెప్పించి, తర్వాత మనకి కనీసం ఏసీ కూడా పెట్టకుండా ఫ్యాన్లు పెట్టి, వెస్ట్రన్ కమిటీ లేకుండా మామూలుగా కమిటీ పెట్టి, ఆయనకి ఆయనకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వాటికి సంబంధించిన ఏమీ తగు చర్యలు తీసుకోకుండా, పైగానేమో దోమలు కుడుతున్నాయని చెప్తే కూడా చెప్పకుండా ఏమన్నా కొడాలనే రోజు
దోమల కొట్టక రంభావరం వస్తే మనం వచ్చి కుడతారా అని ఎటకారంగా మాట్లాడాడు. మరి ఈ రోజున వాళ్ళకి పరిస్థితి ఏంటి? దేవుడి స్క్రిప్ట్ అండి. నేను పదే చెప్తాను సార్, నేను రామబ్రహ్మం గారు అద్భుతమైనటువంటి రాజధాని అమరావతిని 3 ముక్కలు చేయాలని అతను పన్నాగం పన్నాడు. దేవుడి స్క్రిప్టు ఆ కుటుంబాన్ని 3 ముక్కలు చేశాడు. ఆ కుటుంబంలో పరిస్థితి చూడండి ఈ రోజున. అంటే అతనికి ఏ విధమైన హక్కు ఉంది? అతనికి ఆస్తి కావాలి, పదవి కావాలి, అంతే తప్ప అనుబంధాలు బంధాలు ఉండవు. బయటకు వచ్చి నా అక్కలో నా చెల్లెళ్ళు అని మాట్లాడతా ఈ రోజుకి అబద్ధాలు మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నాను ఒకటండి, జైలు అధికారులు కూడా వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే ఎందుకు ఇలా జరుగుతుంది? ఏ ప్రభుత్వంలో ఉన్నాం? ప్రభుత్వం మాట కూడా పక్కన పెట్టండి, జైలుకి సంబంధించి వాళ్ళ కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్ ఎందుకు అలా చేస్తున్నారు? అవసరమైతే జైలు సూపరింటెండెంట్ మార్చాల్సిన పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం ఆలోచించాలి, అధికారుల మీద కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఏం జరుగుతుందో, ఏం ప్లాన్ చేస్తున్నారు? మీరు అన్నట్టు జక్కంపూడి రాజాను బయటపెట్టి వాళ్ళు ఇద్దరు లోపలికి లేరంటే ఇంకేం ప్లాన్ చేస్తున్నారు? రాష్ట్రంలో ఎటువంటి శాంతి భద్రతకి విఘాతం కలిగించే కుట్రలు పండుతున్నారు? వాళ్ళకి ఎందుకు అటువంటి అవకాశం ఇవ్వడం? కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అనుకూలంగా ఉన్న అధికారులు మార్చాలి. ఇంటిమేట్గా మనం తీసేమని మనం అనం, కానీ ఖచ్చితంగా మార్చాలి. మార్చకపోతే కూటమి ప్రభుత్వం కొన్ని కుట్రలు పండుతున్నారు సార్. ఇంకా వాళ్ళు అంటుంది ఏదైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీటింగ్లో అని చెప్పిన మాటలు కావచ్చు, జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ కేసు విషయంలోనే తప్పించుకోవచ్చు, కానీ లిక్కర్ కేసులో మాత్రం తప్పించుకునే పరిస్థితి లేదు అనే భావన ఆయనకి బాగా కరెక్ట్గా అర్థమైంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఎలాగా పైనటువంటి ఢిల్లీ నాయకులు ఏదో సపోర్ట్ చేయాలని ప్రయత్నం చేశాడు, కుదరలేదు. సరే, మీటింగ్ అంశం వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం 2014 నుంచి 2026 11 సంవత్సరాలు. 11 సంవత్సరాలు మొదట 5 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు తన తండ్రి హయాంలో దోచుకున్న ఆస్తులకి కేసులు కోర్టులు తిరగడం సరిపోయింది ఆయనకి. అధికారంలోకి వచ్చినాక రాష్ట్రాన్ని లూటీ చేయడం, ప్రజలను దోచుకోవడం సరిపోయింది. సంవత్సరం నుంచి ఎక్కెక్కి వేడిస్తే తిరగడం సరిపోయింది. ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారి పాలన గురించి, కూటమి ప్రభుత్వం గురించి రాక్షస పాలన అంటాడు, కలియుగ పాలన అంటాడు. చేసిన దుర్మార్గాలు చేసి దోచుకుందంతా దోచుకొని కోర్టులు బెయిళ్ళు చుట్టూ తిరిగే పెద్ద మనిషి ఇవాళ కూటమి పాలన గురించి విమర్శిస్తున్నాడు. ఒకటండి, కన్నబాబు గారు ఇప్పుడు అప్పట్లో ఏం ముహూర్తాలు అన్నాడు ఆయన అసెంబ్లీ సాక్షిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడే పార్టీ అన్నాడు ఆయన. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత ఆయన ఆ పార్టీలోకి వెళ్ళాడు, అది వేరే విషయం. కానీ అది వాస్తవం. ఇది అయితే జైల్లో ఉంటున్నారో, లేకపోతే బెయిల్ మీద ఉంటున్నారో, లేకపోతే అజ్ఞాతంలో ఉంటున్నారు, అండర్ గ్రౌండ్ ఎక్కడ ఉంటున్నారో తెలియదు. అటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నాకు తెలిసి రాష్ట్రంలో చాలా అనేక జైళ్ళు ఉన్నాయండి. కడప జైలు, రాజమండ్రి, వైజాగ్లో రకరకాలుగా అన్ని చోట్ల జైళ్ళు ఉన్నాయి. ఏ జైల్లో అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు లేకుండా లేదు, అన్ని జైల్లోనే వాళ్ళు ఉన్నారు. నేను అంటుంది అందరినీ పరామర్శ ఇస్తాకి వెళ్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. నిజంగా జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్తే అతను ఎవరు పరామర్శిస్తారండి? పరామర్శించే వాళ్ళు ఎవరు లేరు. తల్లి చెల్లి కూడా లేదు, కనీసం ఎవరు లేరు, పరామర్శించే మనుషులు కూడా లేరు. నేను అంటుంది 2029కి ఆయన కూడా జైల్లో ఉంటే, ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు పోటీ చేసే అవకాశం ఆయన ఉంటే. దీని మీద నేను ఒక ఆయన కామెంట్ చేశాడండి, చంద్రబాబు నాయుడు గారు నవనగరాలు నిర్మిస్తున్నాడు, అట్లా కాకుండా 10వ నగరం కూడా నిర్మించి దాంట్లో జైలు కట్టి దాని చుట్టూ అద్దాలు బిగించి, సింగపూర్లో ఎక్కడ సొరంగంలో వెళ్తాడు చేపలు ఉంటాయంట, అట్లాగే జగన్మోహన్ తిప్పుతూ ఉండాలంట దాంట్లో. అదే దాని చుట్టూ ప్రజలు తిరుగుతూ ఉంటారు, చూస్తూ ఉంటారంట. అది ఇప్పుడు ఎలా వస్తుందంటే అండి, ఏ రాష్ట్రంలో మామూలుగా సెంట్రల్ జైల్స్ ఉంటాయి, ప్రతి రాష్ట్రంలోనూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి అండమాన్ జైలు లాంటిది ఒకటి కట్టాలండి వైసీపీ వాళ్ళకి. ప్రత్యేకించి అక్కడే ఉండాలి వాళ్ళు, ఆ మనుషులే ఉండాలి. ప్రజలకు ఎప్పుడు మీరు అన్నట్టుగా కనబడుతూ ఉండాలి. నిజంగా ఎవరు చెప్పారు, కరెక్ట్గా చెప్పాడు ఆయన. ఎందుకంటే సిగ్గు వస్తుంది అసలు వాళ్ళ విషయంలో సిగ్గు, ఇటువంటి నీతి నిజాయితీలు ఇవన్నీ ఆ డిక్షనరీలో ఉండవండి. అవి అతనికి ఒక రకమైనటువంటి మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. ఎవరో అతను చేసిన తప్పుల్ని ఎవరో ఇతరులు చేస్తున్నట్టుగా భావిస్తూ ఉంటాడు. ఈరోజు నేను అడుగుతున్నానండి, గత 5 సంవత్సరాల్లో ఒక డిఎస్ఏ పెట్టావు నువ్వు? ఈరోజు నువ్వు విద్యార్థుల గురించి ఎలా మాట్లాడతావు, లేకపోతే నిరుద్యోగుల గురించి ఎలా మాట్లాడతావు? ఒక్క పరిశ్రమ పేరు చెప్పు నువ్వు. వాళ్ళ పేపర్లో అండి నేను చూసి ఉన్నప్పట్లో అంటే దాదాపు 70 భారీ పరిశ్రమలు వచ్చినాయి రాష్ట్రం. 70 భారీ పరిశ్రమలు ఎక్కడొచ్చినాయి? ఏ జిల్లాలో అయినా మన భూతద్వైతులు వెతికితే ఎక్కడా కనపడేవి కాదు. మీకు ఇంకో జోక్ కూడా వస్తుంది రామబ్రహ్మ గారు. ఏంటి అంటే లిక్కర్ గురించి మాట్లాడుతుంటే, ఇప్పుడు మామూలుగా వెళ్ళి అందరూ మద్యం ప్రియులు, మాకు దాని ఏమంటారు బడ్వైజర్ బ్రాందీ కావాలి, లేకపోతే మినిస్టర్ హౌస్ బ్రాందీ, లేకపోతే ఎంసీ విస్కీ, ఇలాంటి బ్రాండ్లు పేరు చెప్పి కొనుక్కుంటున్నారు. గతంలో అయితే 100 రూపాయల బాటిల్ ఉందా, 150 రూపాయల బాటిల్ ఉందా, పేర్లు లేవు. ఇంకా వాళ్ళు ఏదిస్తే అది ఆ బ్రాండ్ 2 రోజులు ఉండదు, అటువంటి పరిస్థితి వచ్చింది. ఇతను ఏ విధంగా మాట్లాడతాడో, కనీసం డబ్బులే తప్ప ఆన్లైన్ డిజిటల్ పేమెంట్ కూడా లేనటువంటి చేసినటువంటి వ్యక్తి
ఆ లిక్కర్ గురించి ఏం మాట్లాడతాడు? పైగా వాళ్ళ పేపర్లో చక్కగా రాసుకున్నారు సార్ రామబ్రహ్మ గారు ఇప్పటికేనే. మద్యాన్ని ప్రభుత్వం నుంచి ప్రైవేట్లో నుంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చాము మేము, మద్యాన్ని కంట్రోల్ చేసాం, కొత్తగా ఇటువంటి వాటికి పర్మిషన్ ఇవ్వలేదు మేము, ఇదంతా చంద్రబాబు గారి హయాంలో తీసుకున్న డిస్టిలరీస్. ఏం మాట్లాడతాడో అర్థం కాని పరిస్థితి. అంటే ఒక విధమైనటువంటి ఆ మానసిక స్థితిలో వెళ్ళిపోయాడు. అంటే ఇంకా ప్రజలు భ్రమింపజేసే ప్రయత్నం చేద్దాం చూస్తున్నారండి. అంటే ఇంకా ఇది ఎక్కడ నమ్ముతారంటే ప్రజలకి కనపడదు కదా, నమ్మకే కదా 11 సీట్లు ఇచ్చి కుదేశారు. అదే కాకపోతే తనని నమ్మే ఆ వర్గం వాళ్ళన జారకుండా చూసుకునే ప్రయత్నంలో భాగమేదండి. అయితే ఇప్పుడు మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి వాళ్ళ కుటుంబంలో దాదాపు ఉమ్మడి కుటుంబం అంటే 6-7 పిల్లలు ఉంటే అంతమందికి పడ్డదే తల్లికి వందనం. ఆయనే చెప్తున్నాడు, మేమే విమర్శించాం, గతంలో మా నాయకుడు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకరికే ఇచ్చాడు, అది కూడా అయితే అందుకని మాకు ఇప్పుడు ఏ విధంగా మేము విమర్శించగలం? అంతే కదండి, వాస్తవాలు ఎదురుగుండా ప్రజలకు కనిపిస్తున్నాయి. ఈ రోజున 3 గ్యాస్ సిలిండర్లు 3 వస్తున్నాయి, రైతులకు పడవలసినటువంటి అన్నదాత సుఖీభావ డబ్బులు పడుతున్నాయి. ఆయనకి మళ్ళీ తప్పుడు మాటలు మాట్లాడలేదు కదా. రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి, వాటిని డిజిటలైజ్ కూడా చేస్తున్నారు. డిఎస్సి ఉద్యోగాలు వచ్చినాయి, పరిశ్రమలు వస్తున్నాయి, టీసీఎస్ లాంటి లేకపోతే ఏమో మంచి మంచి కంపెనీలు, మైక్రోసాఫ్ట్ అవన్నీ కూడా ఈరోజు చూస్తున్నాయి మనకి ఆంధ్రప్రదేశ్ వైపుకి. గతంలో ఏదన్నా మన రాష్ట్ర వైపు పరిశ్రమ చూసిందా? కేసీఆర్ గారు ఏమన్నాడంటే అప్పట్లోనే, జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నంతసేపు మనకి రియల్ ఎస్టేట్కి డోకలేదన్నాడు ఆయన. దాని అర్థం ఏంటి? మరి అటువంటి వ్యక్తులు ఈరోజు వచ్చి కూటమి ప్రభుత్వం మీద విమర్శ చేస్తున్నారు అంటే దాన్ని తెలియనితనం అనాలా, లేకపోతే ఇది ఒక రకమైనటువంటి స్ట్రాటజీ అనాలా, మూర్ఖత్వం అనాలా, ప్రజలు నవ్వుకుంటారో అనేటువంటి కనీస జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారే. నిన్న ఆ మీటింగు మొత్తం లేగల వాళ్ళే, ఎందుకంటే వాళ్ళ పార్టీని కాపాడేది వాళ్ళే. అంటే ఇప్పుడు ఢిల్లీలో ఉన్న పెద్ద పెద్ద లాయర్లంతా రిటైర్మెంట్ అయ్యి బయటికి వెళ్ళిపోయే స్టేజ్కి వచ్చారండి. కొత్త లాయర్ని తయారు చేసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు తన జీవితాంతం జైలు చుట్టూ కోర్టు చుట్టూ తిరగాల్సిందే. మరి వాల్జన్ స్టాక్ లాయర్లు కావాలి కదండి, బయట అడిగితే రారు వీళ్ళ మొహాలు చూసి. ఆ లాయర్లు అట్టాగు వాళ్ళు వయసు అయిపోయి రిటైర్ అయిపోయే స్టేజ్లో ఉన్నారు, కొత్త బ్యాచ్ని తయారు చేసుకుంటారు. ఇప్పుడు మొన్న అతను నేను తయారు చేసిన నాయకులే అని చెప్పేసి లిక్కర్ స్కామ్లో ఉన్న పేర్లు చెప్తున్నాడు. ఆ మిథున్ రెడ్డి గురించి వాళ్ళ గురించి చెప్తున్నాడు, లేకపోతే జైల్లో ఉన్న బోరగడ్డ, నందిగం సురేష్, నేను తయారు చేసిన నాయకులు ఎంత గొప్ప గొప్ప నాయకులు చేసిన చెప్పుకుంటా కూడా సిగ్గుండాలి. అటువంటి వ్యక్తి ఈరోజు వచ్చి లీగల్ డిపార్ట్మెంట్ పెట్టి కేసెస్ అంటే అతను ఒక మాట ఏం మాట్లాడేంటంటే, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సోషల్ మీడియా మీద దండెత్తండి, నిర్భయంగా దండెత్తండి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాడు అనేటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి ఒక్క సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితే ఏ విధంగా అరెస్టులు చేశారంటే, రంగనాయకం గారిది ఎంత ఏజ్ ఆవిడ పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు ఆవిడని ఎంత ఇబ్బంది పెట్టారు. వాళ్ళకి మళ్ళీ తెల్లారుజామున అర్ధరాత్రి నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టులు చేశారా? అసలు చంద్రబాబు నాయుడు గారు అరెస్టే మనకు పెద్ద కేస్ స్టడీ కదండి. ఒక నోటీస్ ఇచ్చారు ఆయనకి, ఏమి లేకుండా తీసుకెళ్ళి అప్పటికప్పుడు అరెస్ట్ చేసి లోపల వేశారే. పవన్ కళ్యాణ్ గారిని కనీసం వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తే ప్రజలకు అభివాదం చేయనివ్వకుండా ఆ రోజు పోలీసు అధికారులు ఎంత నిర్బంధించారు, 2 రోజులు నిర్బంధించారు అక్కడ. ఆయన ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వస్తుంటే బార్డర్లో ఆపేశారు, ఏదో ఇండియా పాకిస్తాన్ బార్డర్ లాగా. ఆయన చేసిన అక్రమాలని ఆళ్ళు చేసి పైగా దేవుడు చూస్తాడు అంటే, దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ఆయన అన్నమాట అది కరెక్ట్, ఖచ్చితంగా చూస్తాడు. ఈసారి 151లోంచి 11 తీసుకొచ్చాడు, 11లోంచి ఒక్క స్థానానికి వెళ్తాడేమో, లేదా అది కూడా ఉండకపోవచ్చు. ఒకటి కూడా ఇవ్వకపోతే ప్రశాంతంగా ఉంటుంది రాష్ట్రం. అంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలంటే ఇటు వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ గతంలో ఎప్పుడు లేదండి ఇంత. గతంలో ఎన్ని రకాలుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎన్ని విమర్శలు చేసుకునేవారు. కానీ హుందాగా ఉండి ఎక్కడన్నా మాట పొర్లిన వెంటనే క్షమాపణలు చెప్పుకునేవారు, మాటలు వెనక్కి తీసుకునేవారు. ఆ హుందాతనం ఏది, ఆ విధానం ఏది, ఆ రాజకీయాలు ఏది? నిజంగా చంద్రబాబు నాయుడు అంటారు చూసారా, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక దుష్టశక్తితో పోరాడవలసిన పరిస్థితి ఏర్పడింది. నిజంగా బాధాకరమన్నాడు. నిజమే, రాష్ట్ర ప్రజలపై చేసినటువంటి దురదృష్టం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో పుట్టడం విధంగాను. నేను పదే చెప్తానండి, ఖచ్చితంగా భావితరాలు ఎవరన్నా కూడానండి వాళ్ళ కొడుకులకి జగన్ అనే పేరు పెట్టుకోవడానికి భయపడతారు, ఖచ్చితంగా భయపడతారు. జైళ్ళకి బేళ్లకు మధ్య ఊగిసలాడే జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలు భవిష్యత్తులో జగన్ పేరు పెట్టుకుంటా కూడా వణికిపోయే పరిస్థితిలో రాష్ట్రం ఉందని జగన్మోహన్ రెడ్డి పార్టీకి ప్రజలు సమాధి కట్టారంటూ విశ్లేషించిన కుసుముడి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.